మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ హరి. మరి సైకాలజీ క్లాసెస్ జరుగుతున్నాయండి. పెరుగుదల వికాసానికి సంబంధించి 5 క్లాసులు ఆల్రెడీ చేసి ఉన్నాను. గ్రూప్ యొక్క ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వడం జరిగింది అండి. ఈ రోజు నుంచి మనకి అభ్యసనం అనే టాపిక్ మీద డైలీ క్లాసెస్ అయితే జరుగుతాయండి. 3-4 డేస్ ఉంటుంది. మరి ఈరోజు ఒక 100 బిట్లతో అంటే ముందుగా పూర్తి చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇది స్టేజ్ 1లో. మరి ముందుగా ఈరోజు అభ్యాసనం నుంచి మొదటి వీడియో అండి. మరి 100 బిట్లకి ఈ వీడియో అయితే ఉంటుందండి. నీ సామర్థ్యం నువ్వు తెలుసుకో అనుకుంటూ మరి అభ్యాసంలో 100 బిట్లు వచ్చినప్పుడు ఆన్సర్ని గెస్ చేసుకుంటూ ముందుగా నీకు ఎన్ని మార్కులు వచ్చాయన్నది కూడా అవగాహన చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పనిసరిగా. మరి కిందకు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. ఏ ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, ఉద్వేగాత్మక, సాంఘిక, నైతిక వికాసానికి దోహదం చేసుకుంటాడు? ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసనం. అభ్యసనం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, ఉద్వేగాత్మక, సాంఘిక, నైతిక వికాసానికి దోహదం చేసుకుంటాడు. రెండవదండి, విజ్ఞానం దేని ద్వారా అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం. ఆప్షన్ 3 అభ్యసనం. మూడవదండి, దేనిని మానవ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రక్రియగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనమును మానవ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు. నాలుగవదండి, ఆచరణ ద్వారా మానవ ప్రవర్తనలో కలిగే సుస్థిరమైన మార్పే అభ్యసనము అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ హిల్గార్డ్. ఆచరణ ద్వారా మానవ ప్రవర్తనలో కలిగే సుస్థిరమైన మార్పే అభ్యసనం అని నిర్వచించింది హిల్గార్డ్. ఐదవదండి, అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అని ఎవరు నిర్వచించారు? ఆన్సర్ డెసికో అండ్ క్రాఫర్డ్ అండి. ఇక్కడ అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో జరిగే శాశ్వతమైన మార్పు అని చెప్పింది డెసికో అండ్ క్రాఫర్డ్. ఇది ర్యాపిడ్ రివిజన్గా కూడా జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. మరి వీడియో తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి యూజ్ఫుల్గా ఉంటుంది. 6వ బిట్ చూద్దామండి. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గేట్స్ అండి. మరి ర్యాండమ్గా ర్యాపిడ్ రివిజన్గా కూడా జరుగుతుంది, మిత్రులు గమనించాలి. 7వదండి, అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అని ఎవరు నిర్వచించారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 2 కింబ్లే. ఆన్సర్ ఆప్షన్ 2 కింబ్లే. 8వదండి, అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా మాత్రమే వస్తుందే కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా జరిగే శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు అని ఎవరు నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ 1 హెర్జన్హన్. 9వదండి, ఇవన్నీ కూడా అభ్యాసనం అనే టాపిక్లో మొదటి వీడియోలో జరుగుతుందండి. ప్రతి బిట్ను కూడా టచ్ చేస్తాం మనం ఇక్కడ. మరి ఇది సుమారుగా 4-5 వీడియోలు అయితే ఉంటుందండి అభ్యాసనం అనే టాపిక్. 9వ బిట్ చూద్దామండి. పునర్బలనం చెందిన ఈ అంశం అభ్యసనానికి మూలం. ఆన్సర్ పునర్బలనం అనేది ఆచరణ అండి. ఆచరణ అనే అంశం అభ్యసనానికి మూలం అండి. 10వది, పరిశీలించడం ద్వారా, మనం చేసే పనుల ద్వారా, చుట్టూ జరిగే విషయాల ద్వారా మన ప్రవర్తనలో ఏర్పడే స్థిరమైన మార్పునే అభ్యసనము అని ఎవరు అన్నారు? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవి. ఆన్సర్ ఆప్షన్ 3 మన్ అన్నాడండి. మరి 11వ చూద్దామండి. జ్ఞానాన్ని సంపాదించడము, అలవాట్లను, వైఖరులను ఏర్పరచుకోవడమే అభ్యసనమని నిర్వచించినది ఎవరు? జ్ఞానాన్ని సంపాదించడం, అలవాట్లను, వైఖరులను ఏర్పరచుకోవడమే అభ్యసనమని నిర్వచించింది. ఆన్సర్ ఆప్షన్ 2 క్రో అండి.
క్రో మరియు క్రో. 12వ చూద్దామండి. కాలక్రమేణా శరీరంలో ఏర్పడే మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పరిపక్వత అంటామండి, పరిపక్వత. 13వ చూద్దామండి. పలక మీద బలపంతో రాయడానికి కావలసిన చలన కౌశలం పిల్లల్లో సుమారు ఎన్ని సంవత్సరాల వయసప్పుడు వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 5 సంవత్సరాలప్పుడు పలక మీద బలపంతో రాయడానికి వచ్చే చలన కౌశలం అనేది 5 సంవత్సరాల పిల్లలకు వస్తుందండి. అందుకే 5 సంవత్సరాలు నిండిన వాళ్ళని పాఠశాలలో జాయిన్ చేయాలి అంటారండి. అందుకే. మరి 14వ చూద్దామండి. శారీరక పెరుగుదల, నాడీ వ్యవస్థ పెరుగుదల, నడవడం, పరిగెత్తడం, గెంతడం వంటి మార్పులు దేని వలన ఏర్పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత వల్ల గెంతడం, నడవడం, పరిగెత్తడం ఇవన్నీ కూడా ఏర్పడతాయండి. మరి 15వదండి. ప్రాథమిక తరగతులలో విద్యార్థులకు దేనికి సంబంధించిన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి? ఆన్సర్ అందుకే ప్రాథమిక తరగతుల్లో ఎక్కువ ముహూర్త చింతనే ఏర్పాటు చేయాలండి మనం. అంటే పిల్లలకి చిత్రాలు చూపించడము. అందుకే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్లు చూసినట్లయితే ఎక్కువ బొమ్మలు ఉంటుంటాయి. అందుగురించే ముహూర్త చింతన కలిగించడానికని ఈ యొక్క పాఠ్యపుస్తకాల్లో చిత్రాల ప్రదర్శన అనేది ఎక్కువ ఉంటుందండి. 16వదండి. పై తరగతులలో దేనికి సంబంధించిన విషయాలను బోధించాలి? మరి ప్రాథమిక తరగతుల్లో ముహూర్త, పై తరగతుల్లో అమూర్త. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 17వ చూద్దామండి. ఇది అభ్యసన విధానానికి రాచబాట వేస్తుంది. అదేవిధంగా ఇది లేకుండా అభ్యసన సక్రమంగా జరగదు. ఏమి లేకపోతే అభ్యసనం అనేది సక్రమంగా జరగదు. అదేవిధంగా అభ్యసనానికి రాచబాట అనేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రేరణ. మరి ఈ ప్రేరణతోనే ఆ అభ్యాసం అనేది ముందుకి దారితీస్తుందండి. అందుకే అభ్యసనానికి రాచబాట ప్రేరణ అంటామండి. మరి 18వ చూసినట్లయితే వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి, ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియను ప్రేరణ అంటారు అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డెస్సికో అంటారండి. వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి, ఉత్సాహం పెంపొందించడానికి దోహదం చేసే ప్రక్రియనే ప్రేరణ అంటారని నిర్వచించింది డెస్సికో. 19వదండి. వ్యక్తి మనుగడకు అవసరమైనటువంటి ఆహారం, నీరు, నిద్ర, వ్యాయామం మొదలైనవి ఏ రకమైన అవసరాలు? చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక అవసరాలు. నీరు, నిద్ర, వ్యాయామం, ఆహారం ఇవన్నీ కూడా ఏంటండి? ప్రాథమిక. మొన్న టెట్లో వ్యాయామం అనేది ఏ అవసరం అని అడిగారు. చాలామంది గౌణ అవసరం అని పెట్టారు, కానీ ప్రాథమిక అవసరం అండి. అది వ్యక్తి మనుగడకు అవసరము అని మనం గమనించాలి. మనకి ఏదైతే అవసరమో నీరు, నిద్ర, ఆహారం అవే మనకు అవసరమో అనుకుంటున్నాం, కాబట్టి అది ప్రాథమిక అవసరాల్లోకి తోస్తున్నాం. కానీ వ్యాయామం అనేది వ్యక్తి మనుగడలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది గమనించడం లేదు. అందువల్ల దాన్ని గౌణ అవసరాల్లోకి తోసేస్తున్నాం. కానీ వ్యాయామం అనేది కూడా ప్రాథమిక అవసరమే. 25 వ్యక్తికి సాంఘికంగా, మానసికంగా అవసరమైనవి ఏ అవసరాల కిందకు వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 1 గౌణ అవసరాలు. వ్యక్తికి సాంఘికంగా, మానసికంగా అవసరమైన అవసరాలు గౌణ అవసరాలు. 21వదండి. అభ్యసనంలో ప్రేరణ ప్రభావాన్ని గురించి పరిశీలిస్తూ 4 సమూహాల ఎలకలను తీసుకొని ప్రయోగం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 హర్లాక్ అండి. మరి 22వదండి. నిబంధనాన్ని గురించి చెప్పినది ఎవరు? ఆన్సర్ శాస్త్రీయ నిబంధన ఉంది కదండి, నిబంధన పావ్లావ్ అండి. మరి 23వ పెట్టండి. ఇవాన్ పావ్లావ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 2 రష్యా. పావ్లావ్ రష్యా.
24వ బిట్ అండి, శాస్త్రీయ నిబంధనాన్ని గురించి చెప్పినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 పావ్లవ్. అంటే మీరు ఒకసారి రివిజన్ పర్పస్గా ఉంటుంది, అదేవిధంగా ప్రతి బిట్ను మీకు టచ్ చేయాలి. ఒకసారి మన మిత్రులు, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడా ఈ యొక్క చాలా కాలం అయిపోయినటువంటి బిట్లు ఒక్కసారి రీకాల్ చేసుకుంటారు. మరలా గుర్తు తెచ్చుకోవడం వల్ల ఈ యొక్క స్మృతి పదములు ఎక్కువ కాలం ఉంటాయి అనే ఉద్దేశంతో ప్రతి బిట్ని టచ్ చేస్తున్నానండి. ఒక్కొక్కరికి కొంతమందికి ఇవి వచ్చేసినవే కదా అనిపిస్తుంటాయి, కానీ పక్కనే ఉన్న బిట్ రాకపోవచ్చు, ముందున్న బిట్ వచ్చే అవుతుంది, తర్వాత బిట్ రాకపోవచ్చు. అందుగురించనే స్కిప్ చేయకుండా ఎక్కడ పూర్తిగా చూడండి. చాలా చాలా యూజ్ఫుల్ బిట్లు అండి. మరి 100 బిట్లు అంటే తక్కువ కాదు, మీకోసమే చక్కగాని విజువల్గా తయారు చేసి చక్కగా ఇస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది ర్యాపిడ్ రివిజన్గా కూడా ఉపయోగపడుతుందండి. 25వదండి, పావ్లవ్ తన ప్రయోగాలను వీటిపై నిర్వహించినాడు. ఆన్సర్ పావ్లవ్ అంటే కుక్క మీద ప్రయోగం చేశాడండి. 26వది, పావ్లవ్ రష్యాకు చెందినటువంటి, ఇక్కడ పావ్లవ్ ఏ దేశస్థుడు? రష్యాకు చెందినటువంటి ఏ శాస్త్రజ్ఞుడు? ఆన్సర్ శరీర ధర్మశాస్త్రం. 27వదండి, ఎస్ టైప్ సిద్ధాంతము అని దీనికి పేరు. ఎస్ టైప్ సిద్ధాంతము. ఆన్సర్ శాస్త్రీయ నిబంధనానికి ఎస్ టైప్ సిద్ధాంతం అని పేరు ఉందండి. 28వదండి, కార్యసాధక నిబంధనాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? స్కిన్నర్ కార్యసాధక నిబంధన అండి, స్కిన్నర్. 29వది, స్కిన్నర్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 4 అమెరికా దేశస్థుడు అండి. స్కిన్నర్ అమెరికా దేశస్థుడు. 30వదండి, కార్యసాధక నిబంధనానికి గల మరో పేరు ఏమిటి? ఆన్సర్ పరికరాత్మక నిబంధన అంటారండి. కార్యసాధక నిబంధనాన్ని మరో పేరే పరికరాత్మక నిబంధనము అని కూడా అంటారండి. 31వదండి, కార్యక్రమయుత అభ్యసనం గురించి చెప్పిన వారు ఎవరు? కార్యక్రమయుత అభ్యసనం గురించి చెప్పినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్ అండి. 32వది, స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన జంతువు పేరు ఏమిటి? ఆన్సర్ ఎలుకండి. స్కిన్నరు ఎలుకల మీద, పావులవ్ కుక్కల మీద ప్రయోగం చేశారు. ఇప్పటి వరకు వచ్చినటువంటి బిట్లో ప్రతిదీ కూడా మీకు టచ్ అవుతుంటుంది. స్కిన్నర్ తన ప్రయోగంలో ఉపయోగించిన పరికరం ఏది? ఇక్కడ పేటికను ఉపయోగించాడండి. స్కిన్నర్ పేటిక. ఇక్కడ ఉపయోగించినటువంటి పరికరం పేరు పేటిక, స్కిన్నర్ పేటిక. నెక్స్ట్ అండి 34వది, పెద్దలను చూసి పిల్లలు నేర్చుకోవడాన్ని ఏమంటాము? చూసి నేర్చుకోవడం అంటే ఆన్సర్ ఆప్షన్ 3 అనుకరణ అంటామండి, అనుకరణ. 35వది, అభ్యాసంలో ప్రముఖ పాత్ర వహించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత. ఈ యొక్క రెడీనెస్ బాగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అభ్యాసనం అనేది చాలా చక్కగా జరుగుతుందండి. ఈ యొక్క సంసిద్ధత అనేది చాలా అభ్యాసంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడు మీ యొక్క సంసిద్ధత కూడా, అంటే డిఎస్సి ఎగ్జామ్కి మీరున్న సంసిద్ధత కూడా అభ్యాసనం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. మీరు సంసిద్ధతగా లేకపోతే అభ్యాసనం జరగదు. అభ్యాసనం జరగకపోతే డిఎస్సిలో ఫెయిల్ అవుతారు. మీరు ఎప్పుడైతే సంసిద్ధతలుగా ఉన్నట్లయితే అభ్యాసనం అనేది వేగంగా జరిగి డిఎస్సి ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించి జాబ్ సాధించగలండి. ఈ విధంగా జరుగుతుందండి. 36వది, 2-3 సంవత్సరాలలో పిల్లల చేత బలవంతంగా పలక మీద లేదా కాగితం మీద రాయమని చెప్పినప్పుడు లేదా రాయించినట్లయితే శిశువులో మానసికంగా, శారీరకంగా ఏమి కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆటంకం అనేది ఏర్పడుతుందండి. బలవంతంగా రాయించడం వల్ల ఆటంకం అనేది ఏర్పడుతుంది. అంతకుముందే చెప్పాను, 5వ సంవత్సరం నాటికి పలక మీద రాసే చలన కౌశలం అనేది అభివృద్ధి చెందుతుంది అని. 37వదండి, ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రక్రియలను కృత్రిమంగా కలిగించడాన్ని ఏమంటారు? ఆన్సర్ నిబంధనం అంటారు.
మరి గంట శబ్దానికి అంతకుముందు లేని నిబంధన ఏంటండి, గంట శబ్దానికి ఎటువంటి లాలాజలం ఊరలేదు. కానీ ఎప్పుడైతే నిబంధన ఏర్పడిందో అప్పుడు లాలాజలం ఏర్పడింది. అంటే ఇక్కడ నిబంధన ఏర్పడడం వల్ల కొత్త ప్రతిస్పందనలు అనేవి వస్తున్నాయి అన్నమాట. 38దండి, ఆహారానికి లాలాజలం స్రవించడం సహజమైన ప్రతిస్పందన, కానీ గంటకు లాలాజలం స్రవించడం అనేది ఏ రకమైనటువంటి ప్రతిస్పందన? ఆన్సర్ ఆప్షన్ 3 కృత్రిమ ప్రతిస్పందన. కృత్రిమ ప్రతిస్పందన. 39దండి, ఆర్ టైప్ సిద్ధాంతం అని దేనిని అంటారు? ఆర్ టైప్ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతాన్ని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనాన్ని ఆర్ టైప్ నిబంధనము, ఆర్ టైప్ సిద్ధాంతం అని కూడా మనం పిలుచుకోవచ్చండి. 45దండి, ఉపాధ్యాయునికి బదులు పనిచేసే కార్యక్రమం ఏది? ఉపాధ్యాయునికి బదులుగా పనిచేసే కార్యక్రమం ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ 1 బోధనా యంత్రం. బోధనా యంత్రం అంటే టిఎల్ఎం అండి. 41ది, తప్పులు చేస్తూ వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకునే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 యత్న దోషము. యత్నము అంటే ప్రయత్నము, దోషము అంటే తప్పులు. ప్రయత్నాలు చేస్తూ తప్పులు చేస్తూ అలా నేర్చుకునే పద్ధతిని యత్న దోష పద్ధతి అంటామండి. 42ది, యత్న దోష పద్ధతిని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ 3 థార్న్డైక్. థార్న్డైక్. 43వదండి, థార్న్డైక్ తన ప్రయోగములో ఏ పరికరాన్ని వినియోగించాడు? ఆన్సర్ బాక్స్, ఫజిల్ బాక్స్. ఫజిల్ బాక్స్ని ఈ యొక్క థార్న్డైక్ తన ప్రయోగంలో ఫజిల్ బాక్స్ని ఉపయోగించడం జరిగింది. 44వదండి, థార్న్డైక్ ఏ జంతువుపై తన ప్రయోగాలు నిర్వహించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 పిల్లి. 45దండి, యత్న దోష సిద్ధాంతంలో మూల సూత్రం ఏది? యత్న దోష సిద్ధాంతంలో మూల సూత్రం బంధాలు లేదా సంధానాలు. సంధానాలు. 46వ బిట్టండి, ఎస్ఆర్ టైప్ సిద్ధాంతానికి మరో పేరు. దేనికి ఈ ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 యత్న దోష అభ్యసనానికి ఈ యొక్క ఎస్ఆర్ టైప్ సిద్ధాంతాన్ని మరో పేరు అయితే ఉందండి. 47వదండి, అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించినది ఎవరు? అంతర్దృష్టి అభ్యసనాన్ని ప్రతిపాదించింది కోహ్లర్. 48వదండి, అంతర్దృష్టిని ప్రతిపాదించిన కోహ్లర్ ఏ దేశస్థుడు? ఆన్సర్ జర్మనీ. జర్మనీ. 49వదండి, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఇక్కడ సరిగ్గా పడలేదు. ఏప్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ కోహ్లర్. ఇక్కడ ఏప్స్ అంటే తోకలేని కోతి అంటే చింపాంజీ. ఈ చింపాంజీల మీద ప్రయోగం చేసింది కోహ్లర్ కాబట్టి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించడం జరిగింది. 55 ఏ జంతువును కోహ్లర్ తన ప్రయోగంలో ఉపయోగించినాడు? ఆన్సర్ ఆప్షన్ 2 చింపాంజీ. మరి ప్రతి బిట్టును కూడా ఎక్కడ వదలకుండా టచ్ చేయడం జరుగుతుందండి, మిత్రులు గమనించాలి. మరి వచ్చిన బిట్టే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి, ఇది రివిజన్ పర్పస్గా కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. 51వదండి, ఏదైనా సమస్యకు ఆకస్మిక పరిష్కారం లభించడాన్ని ఏమంటారు? ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం అంటారు. యూరేక అంటూ సడన్గా ఒక్కసారి అకస్మాత్తుగా పరిష్కారం లభించినట్లయితే దాన్ని అంతర్దృష్టి అభ్యసనం అని కూడా అంటారండి. 52వది పాత్ర క్రీడ. పాత్ర క్రీడ అంటే రోల్ మోడలింగ్ ద్వారా పిల్లలు అనుకరిస్తారని చెప్పింది ఎవరు? అంటే పిల్లలు పెద్దలను అనుకరిస్తారని చెప్పింది ఎవరు పాత్ర క్రీడ ద్వారా? ఆన్సర్ ఆప్షన్ 4 బండోరా. బండోరా. ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది పాత్ర క్రీడ బండోరా.
43వదండి, థార్న్డైక్ ప్రకారము ఏ సూత్రం బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడు అతడు అభ్యసించడానికి సిద్ధపడతాడు? ఆన్సర్ సంసిద్ధత నియమం. ఇందాక చెప్పుకున్నాం, ఎప్పుడైతే సంసిద్ధుడిగా ఉంటాడో అప్పుడు అభ్యాసం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో దీన్ని థార్న్డైక్ సంసిద్ధత సూత్రంలో పెట్టడం జరిగింది. సో ఏ బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ నేర్చుకుంటున్నాము, కూడికలు నేర్చుకుంటున్నాము, పలానా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు ఈ కూడికలు అనేవి ఉపయోగపడతాయి అని తెలిసినప్పుడు అప్పుడు సంసిద్ధత నియమం ఆధారంగా అక్కడ అభ్యాసం అనేది వేగంగా జరుగుతుంది. అదే దాని ఉపయోగం తెలియలేని పక్షంలో ఇది ఎందుకు నేర్చుకుంటున్నా, ఏమైనా ఉపయోగమా అని ప్రశ్న వాళ్ళ నుంచి వస్తుంది. ఇది ఎందుకు పనికిరాదు కదా, ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం లే అనే యావగింపు అనేది చదువు మీద ఏర్పడుతుంది. అదే మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుందని తెలిస్తే తప్పనిసరిగా థార్న్డైక్ చెప్పినట్టు సంసిద్ధత నియమం ప్రకారము ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. 54వది, థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 2 1913. 1913. 55వది, పావ్లోవ్ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆన్సర్ 1890లో పావ్లోవ్ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 56వదండి, 1914లో నోబెల్ బహుమతి పొందినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? ఇది నిబంధన సిద్ధాంతం పావ్లోవ్ రూపొందించినటువంటి శాస్త్రీయ నిబంధన. దీనికి 1914లో నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. మరి 57వది, స్కిన్నర్ పరికరాత్మక నిబంధన ప్రతిపాదించిన సంవత్సరం. ఆన్సర్ 1991లో పరికరాత్మక నిబంధనాన్ని రూపొందించారండి స్కిన్నర్. 58వది, ప్రవేశ ప్రవర్తన అనగా ఏమిటి? ప్రవేశ ప్రవర్తన అనగా అంటే అభ్యసన స్థితికి ముందున్నటువంటి ప్రవర్తననే దీన్ని ప్రవేశ ప్రవర్తన అంటారు. 59వదండి, పావ్లోవ్ ప్రయోగంలో కుక్కకు ఇచ్చిన సహజ ఉద్దీపన ఏమిటి? సహజ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆహారం. 60 శాస్త్రీయ నిబంధన ప్రయోగంలో నిర్నిబంధిత ఉద్దీపన ఏది? ఆన్సర్ సహజ ప్రతిస్పందన కోసం వాడే సహజ ఉద్దీపనే నిర్నిబంధిత ఉద్దీపన. 61వదండి, స్కిన్నర్ పేటికలో ఎలుక ఆకలికి తట్టుకోలేక పేటికి మేట నొక్కి తెరిచి ఆహారాన్ని పొందడం అభ్యసించింది. ఈ ప్రక్రియలో కార్యసాధక నిబంధన ఏది? ఆన్సర్ మేట నొక్కి ఆహారం పొందే విధానాన్ని ఎలుక అభ్యసించిన తర్వాత ఆహారానికి మేట నొక్కడానికి గల సంబంధాన్ని ఎలుక అర్థం చేసుకోవడమే కార్యసాధక నిబంధనము. ఇక్కడ జరిగిన అభ్యాసం అదేనండి. 62వది, కార్యసాధక నిబంధన వల్ల వెలుగులోకి వచ్చిన నూతన అభ్యసన పద్ధతి ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ సూక్ష్మ బోధన అభ్యసన పద్ధతి అండి. ఈ యొక్క కార్యసాధక నిబంధన వల్ల వెలుగులోకి వచ్చింది సూక్ష్మ బోధన అభ్యసన పద్ధతి అనేది వెలుగులోకి వచ్చింది. 63వది, కార్యసాధక నిబంధనలో ఉన్నత శ్రమ కార్యసాధక నిబంధన అనగా ఏమిటి? ఆన్సర్ పేటికలో దీపం వెలిగించినప్పుడు మేట నొక్కగానే ఆహారం లభించడం. అంతకుముందు ఉన్నటువంటి సహజ ప్రతిస్పందన కృత్రిమ ప్రతిస్పందనకి ఇంకొకటి దీపాన్ని యాడ్ చేయడమే ఉన్నత క్రమ కార్యసాధక నిబంధన అండి. 64వది, బోధనా యంత్రాన్ని తయారు చేసిన వారు ఎవరు? బోధనా యంత్రాన్ని ఇక్కడ తయారు చేసింది ప్రెస్సీ. బోధనా యంత్రాన్ని తయారు చేసిన వారు ప్రెస్సీ. 65వదండి, వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనం వృద్ధి కాని దశను ఏమంటారు? ఎంత ప్రయత్నించినా కూడా వృద్ధి కాని దశనే శారీరక హద్దు అంటారండి. హద్దుల్లో ఉందన్నమాట. ఇక్కడ అభ్యసనం అనేది హద్దుల్లో ఉంది.
కాబట్టి ఎంత ప్రయత్నించినా అభ్యాసం వృద్ధి కాని దశే శారీరక హద్దు. 66వదండి, వ్యక్తికి నూతన పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి ప్రతిస్పందించడానికి తన వద్ద స్వాభావికమైనటువంటి శక్తి లేనప్పుడు గతంలో ఇదే పరిస్థితికి తాను ఎలా స్పందించాడో అలాగే స్పందించడాన్ని ఏమంటారు? ఆన్సర్ సాదృశ్య నియమం. సాదృశ్యం అంటే అంతకుముందు జరిగిన విషయంలాగే ఇది ఉండడం సాదృశ్యం అంటే మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు సాదృశ్య రూపం అనేది అద్దంలో కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా 67వదండి, సామూహిక క్రీడా విన్యాసం, బృందగానం, నృత్యం, పాఠశాల అసెంబ్లీ వరుసలో సంచరించడం, తరగతి క్రమశిక్షణ మొదలైన కృత్యాలలో నెలకొని ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏమిటి? 67వదండి, ఆన్సర్ నిబంధన సిద్ధాంతము. నిబంధన సిద్ధాంతం ఒక పాఠశాలలోను, నృత్యంలోను, అదేవిధంగా అసెంబ్లీ వరుసలో నిలబెట్టడం, వరుసలో పంపించడము, తరగతి గది క్రమశిక్షణ ఇవన్నీ కూడా నిబంధన సిద్ధాంతాన్ని అనుసరించి జరుగుతాయండి. 68వది, వర్తమాన వ్యవహారాలను బోధనాంశాలలో సంసర్గపరిచి బోధించడము ఏ సూత్రంపై ఆధారపడుతుంది? ఆన్సర్ వైఖరి సూత్రం మీద ఆధారపడి ఉంటుందండి. వర్తమాన వ్యవహారాలను బోధనాంశాలలో సంసర్గపరిచి బోధించడం అనేది వైఖరి సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. 69వదండి, లలిత కళలన్నీ ఇష్టపడుతూ గానం పట్ల మాత్రమే ప్రత్యేక అభిరుచిని కలిగి ఉండటను ఏమంటారు? ఆన్సర్ వైఖరి అంటామండి. ఇక్కడ లలిత కళలన్నీ ఇష్టమే కానీ గానం పట్ల స్పెషల్ అభిరుచి అయితే ఉంది, దానిని మనము వైఖరి అంటామండి. 70వది, మాస్ డ్రిల్ లేదా హోంవర్క్ను సమర్థించే అభ్యసన సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యాస నియమం. హోంవర్క్ మాస్ డ్రిల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మాస్ డ్రిల్ లేదా హోంవర్క్ అనేది దేనిని సమర్థిస్తుంది? అభ్యాస నియమం. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. 71వదండి, భాషా పరిగ్రహంలో వ్యాకరణానికి ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేసింది ఎవరు? అంటే భాషలోకి వ్యాకరణానికి మధ్య సంబంధాన్ని తెలియజేసింది ఎవరు? ఆన్సర్ ఎబ్బింగ్ హౌస్. ఆన్సర్ 1 ఎబ్బింగ్ హౌస్. ఇక్కడ భాష సంగ్రహణ అనుకుంటున్నానండి, సరిగ్గా పడలేదు. 72వదండి, దండన అనేది ఒక వ్యక్తి తప్పించుకోవాలనే ఉద్దీపన అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? దండన అనేది ఒక వ్యక్తి తప్పించుకోవాలనే ఉద్దీపన అని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సాల్మన్. ఇక్కడ దండ నుంచి సాల్వ్ చేసే మ్యాన్ కాబట్టి సాల్మన్. 73వదండి, నింద కంటే పొగడ్తకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హర్లాక్. ఎప్పుడూ కూడా నింద ఎప్పుడూ కూడా మనల్ని దించేస్తుందండి, పొగడ్త ఎప్పుడు కూడా పైకెత్తుతుంది. మరి పొగడ్తలు కూడా చాలా రకాలు ఉంటాయండి. ఎదుటి వాళ్ళని వాడుకోవడం కోసం ఉపయోగించే పొగడ్త వేరు, మరి ఎదుటి వ్యక్తిని అభివృద్ధిలోకి తేవడానికి చేసే పొగడ్త వేరు. మరి ఉపాధ్యాయులము పిల్లల యొక్క ప్రవర్తనాంశాలను మెరుగుపరచాలంటే వాడు చిన్న పని చేసినా చాలా బాగా చేసావు అంటే పొగుడుతూ ఉన్నట్లయితే విద్యార్థి మరింత ప్రేరణ కలిగి ముందు వరుసలోకి వెళ్ళిపోగలుగుతాడండి. 74వది, టీవీ కంప్యూటర్ల సహాయంతో విద్యాబోధన అనే అంశం ఏ సిద్ధాంతంతో అధికంగా ప్రభావితం చేయబడింది? ఆన్సర్ కార్యసాధక నిబంధనం. టీవీ కంప్యూటర్ సహాయంతో విద్యాబోధన అనే అంశము కార్యసాధక నిబంధన ద్వారా ప్రభావితం చేయబడింది. 75వదండి, సంసిద్ధతా సూత్రానికి అవసరమైన మౌలిక అంశం ఏది? ఆన్సర్ అవధానం అంటే అటెన్షన్. సంసిద్ధతకి ముఖ్యము మౌలిక అంశము అవధానము అంటే అటెన్షన్. 76వదండి, ఉద్దీపన లేకుండా
ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన వెలుబుచ్చవచ్చు అని చెప్పే సిద్ధాంతం ఏమిటి? అదే ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనము. ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన వెలుబుచ్చవచ్చు అని చెప్పే సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. 77దండి భావనోద్భవం. భావనోద్భవం ఏ అంశంతో ముడిపడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇంద్రియ జ్ఞానం. భావనోద్భవం ఇంద్రియ జ్ఞానం. 78ది విద్యా ప్రక్రియలో బహుమతులను ప్రవేశపెట్టడాన్ని సమర్థించే సూత్రం ఏది? బహుమతులు. ఆన్సర్ ఫలిత సూత్రం. బహుమతులను ప్రవేశపెట్టడం ఫలిత సూత్రం. 79దండి పునర్బలనం అనే భావనకు ఏ అభ్యసన సూత్రంతో సంబంధం ఉంది? ఆన్సర్ ఫలిత సూత్రం. పునర్బలనం అనే భావనకు ఫలిత సూత్రం మీద ఆధారపడి ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాము ఫలిత సూత్రానికి సంబంధించి బహుమతులు ప్రవేశపెట్టడం కూడా ఫలిత సూత్రమే. అదేవిధంగా పునర్బలనం అనేది కూడా ఫలిత సూత్రమే. 85దండి 80 నిబంధనలో ముఖ్యాంశం ఏది? ఆన్సర్ యూసిఎస్ అన్కండిషనల్ స్టిమ్యులేషన్ను కండిషన్ స్టిమ్యులేషన్తో జతపరచడం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 81ది ప్రవర్తన విశ్లేషణానికి ఇది ప్రాతిపదిక. ప్రవర్తన విశ్లేషణానికి ఇది ప్రాతిపదిక. ఆన్సర్ అభ్యసనానికి ప్రాతిపదిక. 82దండి తెలిసిన దాని నుండి తెలియని దానికి అనేది ఏ నియమం? నౌన్ టు అన్నౌన్. ఆన్సర్ ఆప్షన్ 2 సాదృశ్య నియమం. సాదృశ్య నియమం. నౌన్ టు అన్నౌన్ సాదృశ్య నియమం. 83దండి నిబంధిత ప్రతిస్పందన ఏర్పడిన తర్వాత నిబంధిత నిర్నిబంధిత ఉద్దీపనల చేరికను ఏమంటారు? రెండింటి చేరికను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 పునర్బలనం. పునర్బలనం. 84ది బోధనా సోపానాలను ప్రవేశపెట్టినవారు? ఆన్సర్ హెర్బర్ట్. హెర్బర్ట్ బోధనా సోపానాలు. ఇక్కడ బోధనా యంత్రం ప్రెస్సి, బోధనా సోపానాలు హెర్బర్ట్. ఓకేనండి. 85ది హెర్బర్ట్ బోధనా సోపానంలో మొదటి దశను బలపరిచే నియమం ఏంటి? మొదటి దశను బలపరిచే నియమం. ఆన్సర్ సంసిద్ధత నియమం. ఆన్సర్ సంసిద్ధత నియమం. 86దండి పాఠశాలలో క్రమశిక్షణ పెంపొందించడానికి మంచి అలవాట్లు పెంపొందించడానికి ఏ అభ్యసన సిద్ధాంతాన్ని వినియోగించవచ్చు? ఆన్సర్ శాస్త్రీయ నిబంధనము. ఇక్కడ క్రమశిక్షణ పెంపొందించడానికి మంచి అలవాట్లు పెంపొందించడానికి శాస్త్రీయ నిబంధన అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. 87దండి సంధానం లేదా బాండ్ సిద్ధాంతం దేనికి పేరు? సంధాన సిద్ధాంతం అని లేకపోతే బాండ్ సిద్ధాంతం అని ఏ సిద్ధాంతానికి పేరు ఉంది? ఆన్సర్ యత్న దోష సిద్ధాంతానికి సంధాన సిద్ధాంతం లేదా బాండ్ సిద్ధాంతం అని మరొక పేర్లు ఉన్నాయి. 88దండి అభ్యసించిన విషయాలను రేఖాపటం ద్వారా చూపినట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ అభ్యసన రేఖ అంటారండి. అభ్యసించిన అంశాలు అభ్యసించిన విషయాలను రేఖాపటం ద్వారా అభ్యసన రేఖ అంటారండి. 89ది అభ్యసన వక్ర రేఖలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఆప్షన్ 3 3 రకాలు. అభ్యసన వక్ర రేఖలు అనేవి 3 రకాలు. 95దండి ఏ రకం వక్ర రేఖలో కాలం గడిచే కొద్దీ దక్షత పెరుగుతుంది? కాలం గడిచే కొద్దీ దక్షత పెరుగుతుంది. ఇక్కడ అది అవరోహణ వక్రరేఖలో తెలియజేస్తుందండి. 91ది అభ్యసన రేఖ సాధారణంగా ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4
ఊర్ధ్వముఖమైనదిగా ఉంటుందండి. ఊర్ధ్వముఖమైనదిగా ఈ యొక్క అభ్యసన రేఖ అనేది ఉంటుందండి. 92దండి, స్నేహితుడిని చూడగానే మనం పాఠశాలలో చదివిన రోజులు, ఉపాధ్యాయులు గుర్తుకు రావడం అనేది దేనికి ఉదాహరణ? 92దండి. ఆన్సర్ ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి. స్నేహితుని చూడగానే మన పాఠశాలలో చదివిన రోజులు, ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా గుర్తుకు రావడాన్ని మనము నిష్క్రియాత్మక స్మృతి అంటామండి. 93ది అభ్యసనం అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పునర్బలం చెందిన ఆచరణ వలన ఏర్పడిన ప్రవర్తన రీతిలో కలుగు శాశ్వతమైన మార్పుని అభ్యసనం అంటామండి. 94వది ఇంప్రింటింగ్ మీద పరిశోధనలు చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లోరెంజ్. ఇంప్రింటింగ్ మీద పరిశోధనలు చేసింది లోరెంజ్. 95దండి, మనం చివరికి వస్తామండి. మరి ఇంకా మిత్రులు ఎవరైనా వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎలా లైక్ చేయడం, కామెంట్ చేయడం, లైక్ చేయడమే మీరు నాకు ఇచ్చే బహుమానాలు అండి. మరి మీరిచ్చే కామెంట్లు బహుమానాలతో చాలా ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారండి. 95ది పుట్టిన వెంటనే శిశువులు, పక్షులు, జంతువులు పెద్దవారిని అనుకరించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఇంప్రింటింగ్ అంటారండి. 96వది గంట కొట్టగానే బడికి రావడం, సైరన్ మోగగానే కార్మికులు పనిలోకి రావడం లాంటివి అభ్యసనంలోని ఏ సిద్ధాంతానికి సంబంధించినవి? ఆన్సర్ నిబంధనం. 97దండి, విద్యార్థుల్లో చెడు అలవాట్లను మాన్పించడానికి ఉపయోగించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 విలుప్తీకరణ లేదా విరమణ అండి. 98దండి, ఎర్ర దీపానికి ఆకుపచ్చ దీపానికి తేడా తెలుసుకోగలగడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 విచక్షణ. 99దండి, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవండి. పొగడ్త అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువగా పనిచేస్తుంది. పొగడ్త ఎక్కువగా తెలివిగల పిల్లల్లో పనిచేస్తుంది. పొగడ్త నింద కంటే శక్తివంతమైనది. ఇవన్నీ కూడా సరైనదే. లాస్ట్ బిట్ అండి, వాలీబాల్ నేర్చుకోవడం, బాస్కెట్బాల్ నేర్చుకోవడం ఏ రకమైనటువంటి బదలాయింపు? మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. మరి మిత్రులు, ఇలాంటి వీడియోలు ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి లైవ్ వీడియోలో ఉంటుందండి. మరి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకి లైవ్ వీడియో ఉంటుందండి. మరి ఈ వీడియోకి ఆన్సర్, ఈ బిట్కి ఆన్సరు. మరి మరిన్ని బిట్లు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.